హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. గోమాతకి ఆవుకైతే ఒడిబియ్యం అయితే పెట్టేస్తున్నారు ఈరోజు. ఆవుకి మంచిగా పూలమాల వేసి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టేసి ఫస్ట్ పూజ అయితే చేసేసారు. ఇంకా 5 మంది కలిసి ఒడిబియ్యం పెట్టేశారు. కొత్త శారీ పెట్టేసి ఇలా చాలా బాగా అనిపించింది. ఆవుని మనము సకల దేవతలు ఉంటారు ఆవులో అని హిందువులైతే నమ్మకం కదండి. అలా ఈరోజు ఆవుల్లో అందరి దేవతల్ని చూసుకుంటూ ఆవుకి పూజలు అయితే చేసేసి ఒడిబియ్యం అయితే పెట్టేస్తున్నారు. ఇలా ఈ పూజని టీటీడీ ఛానల్ వాళ్ళైతే చేపిస్తున్నారండి. ఆవుకి మంచిగా వెళ్ళి ఒడిబియ్యం పెట్టేసి గుడిలో అందరి చేత కుంకుమార్చన చేపియాలని చెప్పేసి టీటీడీ ఛానల్ వాళ్ళైతే పెట్టిస్తున్నారు ఈ పూజ. సో ఫస్ట్ అయితే ఇలా ఇంటి దగ్గర ఆవుకి ఒడిబియ్యం పెట్టేసుకొని గుడికి వెళ్ళేసి అక్కడ కుంకుమార్చన అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంట్లో ఆవుకి మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి పూజిస్తున్నారు. ఇంకా ఇలా పూజ చేసేటప్పుడు మేమైతే చాలా దూరం అనమాట. తన్విక అయితే ఆవుని చూసి చాలా భయపడుతుంది. దూరమే ఉంటున్నాము. ఇంకా హితేషి తన్విక అయితే రూమ్లోకి వెళ్ళిపోయారనమాట. హితేషి పాపని తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. తన్విక అయితే చాలా భయపడుతుందని చెప్పేసి మనము ఒడిబియ్యం పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నీ తీసుకొని వెళ్తాం కదండి. బియ్యము, పసుపు కుంకుమ, పళ్ళు, జాకెట్ పీస్ ఇలా అన్నీ తీసుకెళ్తాం కదా. అలా అని అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆవుకి ఒడిబియ్యం పెడుతున్నారని చెప్పేసి అన్నీ తీసుకొని వచ్చారు. అందరూ ఇలా బియ్యము, కుంకుమ, పసుపు అన్నీ ఇలా తీసుకొని వచ్చారు పెట్టడానికి. ఇలా ఆవుకి ఒడిబియ్యం పెడతారని మీరు ఎప్పుడైనా చూసారా అండి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఆవుకి ఒడిబియ్యం ఇలా ఒడిబియ్యం పెట్టేస్తారని. నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఎప్పుడైనా మీరు కూడా ఒడిబియ్యం పెట్టారా ఆవుకి? నాకైతే కామెంట్ చేయండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చి ఆవుకి కొత్త చీర అయితే పెట్టేశారు. ఈ ఆవు రోజు ఊర్లోకి అయితే వస్తుందండి. మంచిగా అందరి ఇండ్ల ముందర బియ్యము, జొన్నలు అలా ఏదోటి పెడితే తినేసి వెళ్ళిపోతుంది. ఇలా ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి ఏదోటి అయితే పెడుతుంటాం కదండి. బియ్యము, జొన్నలు అలా ఏదోటి మన ఇంట్లో ఉన్న వాటిని ఆవుకి పెడితే మన ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కదా, అదైతే ఆవు తీసేసుకుంటుంది అని చెప్పేసి నమ్మకం. అలా మనం ఇంటి దగ్గరికి వచ్చిన ఆవుకి ఏదోటి పెడుతూ ఉంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంట. ఇది పల్లెటూరులో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఆవులు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి. అట్లా అలవాటు అయిపోయి ఉంటాయి అన్నమాట. వాటికి ఏదోటి పెడితే తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అందరు కలిసి ఒడిబియ్యం అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఆవుని తీసుకొని గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ పూజ అయితే జరుగుతుంది. ఇప్పుడు అందరి చేత కుంకుమార్చన అయితే చేపిస్తారంట. ఇంకా పసుపును కలిపేసి అందరికీ 2 వచ్చేలాగా
పసుపుతో అయితే చేస్తున్నారు. ఒకటి వినాయకుడు, ఒకటి గౌరీమాత. ఇలా 2 పసుపుతో అయితే చేస్తున్నారు. ఇలా చేసిన వాటిని అందరికీ 2 అయితే ఇస్తారనమాట. ఇలా పసుపుతో గౌరీమాత, వినాయకుడిని అయితే అందరికీ వచ్చేలాగా చేస్తున్నారు. అందరికీ ఆకులో 2 పసుపు ముద్దలు గౌరీమాత, వినాయకుడిని పెట్టేసి కుంకుమ ఇచ్చి అక్షింతలు, పూలు ఇచ్చారనమాట పూజ చేసుకోవడానికి. అందరి చేత ఇలా అయ్యగారు మంత్రాలు చదువుతుంటే అందరు ఇలా పూజ అయితే చేసేసుకున్నారు. పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించి గ్రామ వీధులలో ఊరేగించి మఠం ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఆపై గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం మఠం ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొని దైవ కృపకు పాత్రులయ్యారు. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.